ఈ 30 ఏళ్ళ సుదీర్ఘ యాత్రలో దేవుడి యొక్క అంచెలంచెలమైన ప్రేమ నడిపింపుని గమనించారు. దానికి ఆ పీపీడీ ఏదనుకుంటే అది కొంచెం కష్టపడతా ఉంది. నిన్నదాకా బాగుంది కానీ ఇప్పుడు కష్టపడతా ఉంది. ఎండి అయిపోయిన తర్వాత 1995లో సెప్టెంబర్ లోపల 15వ తారీఖుకి వచ్చాను. పోయిన తర్వాత ఒకరిగా వచ్చాను. దాని తర్వాత మరి సత్యన్న గారు అంతా చెప్పారు కదా, నా చరిత్ర అంతాను చాలా అన్యుడి సాహసం మాకుంది కాబట్టేసి ఎంతో బంధంతో ఈ యొక్క కార్యక్రమం నడిచా వచ్చింది ఇప్పటిదాకా. మరి 96లో మన సతీమణి డాక్టర్ సంధ్యామోహన్ నాకు దత్తపరచబడింది. 90లో పాప, 2001లో బాబు. సో ఈ యొక్క సుదీర్ఘ యాత్రలో మరి కుటుంబపరంగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. అంతేకాకుండా మరి హాస్పిటల్ కూడాను మరి ఆ యొక్క వాగ్దానం ఉంటుంది, నిన్ను దీవిస్తాను, అనేక మందికి దీవెనకరంగా చేస్తాను అని దేవుడు చెప్పినట్టుగానే ఆయన నన్ను దీవించాడు, అనేక మందికి దీవెనకరంగా చేశాడు. సో ఏదైతే ఆశయంతో వచ్చానో మరి అనేక మందికి సేవ చేయాలి. సరే డబ్బులు ఎట్లా వస్తాయి, కానీ పేరు విడిస్తారు, పేరు దేవుడు ఇస్తాడు. సో మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు, దేవుడి మాట పాటిస్తూ ఉన్నప్పుడు, ఏది ఆశించకుండా ముందుకెళ్తున్నప్పుడు మరి ఘనత తర్వాత ఐశ్వర్యము దేవుడు ఇస్తాడు. సో మా కర్తవ్యం ఏంటంటే మనకి ఇవ్వబడిన జ్ఞానాన్ని, మనకి ఇవ్వబడిన ఆ యొక్క వృత్తిని మరి న్యాయంగా నీతిగా తీసుకెళ్ళాలి. మరి మన హృదయం లోపల మనకు నాటు వేయాలి, మన హృదయంలో ఒక ప్రింట్ ఇవ్వాలి. సో ఏదైతే దేవుడు జ్ఞానం ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని పంచుకోవాలా. సరే డబ్బు ఎట్లా వస్తుంది, దానికోసం వెతకక్కర్లేదు, మరి వెంపర్లాడక్కర్లేదు. అది నా సుదీర్ఘ లోపల దేవుడు చేసిన గొప్ప కార్యం. సమాజం నిలబడుతుంది. ఒక దేశం నాశనం కావాలన్నా, ఒక సమాజం నాశనం వల్ల ఒక టీచర్ చాలు, ఒక డాక్టర్ చాలు. డాక్టర్ వల్ల ప్రాణాలకు పోతాయి, ఒక డాక్టర్ తప్పుగా ఉంటాయి. ఒక టీచర్ తప్పుదారి పెడితే వ్యవస్థే గాలి తప్పుతుంది. అందుకనే ప్రపంచంలో ఒక దేశంలో చెప్పారు ఒకసారి ఒక శాస్త్రవేత్త, ఒక దేశం నాశనం కావాలంటే అక్కడ బాంబులు వేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ బాంబులు పెట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం. ఆ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఆ దేశం నాశనం కావచ్చని చెప్పారు. అంటే ఆ విద్యా వ్యవస్థ అంత గొప్పది. నేను ఒక లెక్చర్ వృత్తిలో ఉన్నాను. అదే రకంగా వైద్య వృత్తి కూడా అంత గొప్పది. కాబట్టి ఆ రెండింటిని నిలబెట్టే విజయమోహన్ లాంటి, మన రంగారెడ్డి లాంటి డాక్టర్లు చాలా అరుదుని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం, అందరూ చెడ్డవాళ్ళు కాదు, ఉన్నారు, వ్యాపారంగా చూస్తున్నారు. వ్యాపారంగా కాదు, ఒక సర్వీస్ ఫోటోతోటి చూస్తున్నాం. ఇలాంటి డాక్టర్లకు 30 వసంతాలు కూడా, ఇంకా 30 వసంతాలు కూడా మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడానికి ఇంకొక చిన్న విషయం అంటే, సాధించడం మస్తారెడ్డి చెప్పాలని నాకు గుర్తొచ్చింది బాగా. న్యూరో సర్జన్, మా వైఫ్ ఇక్కడే ఉంది, వారు టీచరు. చీరల స్కూల్లో పనిచేసినప్పుడు బండి నుంచి కింద పడితే వేరే సార్ పడితే మెడ నరాల దగ్గర ఇబ్బంది జరిగింది. అయితే నేను జనరల్గా మాకు ఏ డాక్టర్ కాదు కదా, మనకి విజయమోహన్ డాక్టర్ రావాల్సింది. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న ప్రాబ్లం అని. నువ్వు హైదరాబాద్ కార్పొరేట్ పోయినా కూడా మా మిస్సెస్ మనదాకా 5 రోజులు 6 మందులు ఆయన సార్ హైదరాబాద్ పోయినాడు. 5 రోజుల నుంచి మా మొహం ఏది ప్రాబ్లం చెప్పట్లేదు. ఆ విజయమోహన్ డాక్టర్ పోతే నీకు బాగుంది పోతే తీసుకొచ్చాను, మొన్న చేసి 3 రోజులు పోయింది. అయితే ఆ మస్తారెడ్డి దగ్గరికి మా మిత్రుడు ఒక అతను మహేంద్ర అని చాలా మంచి మిత్రుడే, మస్తారెడ్డి కానీ సర్జన్ తీసుకపోతే అన్ని టెస్టులు చేసినామా, నీకు ఆపరేషన్ చేయాలి, ఈ మెడ నరాలు చాలా డేంజర్, ఇక్కడ నీకు దెబ్బ తాకింది, ఈ సర్టిఫికేట్ ఏ నరం కింద తాగినప్పుడు నీకు ప్రాణమే పోవచ్చు, కానీ సర్జన్ చేయాలన్నమాట అడ్వైజ్ చేశాను. ఇక మా భయం కాదు, ఏంటి సర్జన్ చేయాలి మస్తారెడ్డి అని చెప్పి అక్కడి నుంచి నేను వేరే ఒక మిత్రుడు ద్వారా మళ్ళీ విజయమ్మ దగ్గర మళ్ళీ విజయవాడలో ఒక మీస్ హాస్పిటల్లో శ్రీనివాస్ రెడ్డి అని న్యూరో ఎండి, ఆ ఎండీని కలిసిన తర్వాత సార్ సలహా మేరకు మెడిసిన్తో తగ్గిపోయింది సార్. ఇప్పుడు తను ఇక్కడే ఉంది, చాలా బాగుంది. ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్కు, చాలా ఉన్నాయని చెప్పాలంటే మర్చిపోయాడు. తను నా ఎదురుగానే ఉంది మా మిస్సెస్, ఆపరేషన్ చేయాలంటే భయపడిపోయాను. ఇప్పుడు ఆమెకు అయిపోయి కూడా దాదాపు 10 ఏళ్ళు దాటింది, ఏ ఆపరేషన్ లేదండి వాస్తవంగా. అదే మస్తారెడ్డి ఆ ఇన్స్టిట్యూషన్ గుర్తొచ్చింది. అంటే డాక్టర్లు మరి కావాలన్నా పక్కదారి పడి తెలియదు, కానీ చాలామంది డాక్టర్లు ఉన్నారు అక్కడ. కానీ మరి ఏ మెడిసిన్ కూడా తగ్గిపోయి ఈరోజు హ్యాపీగా ఉంది. ఇక మా ఓన్ సిస్టర్ ఉండే, తను మా మధ్య లేదు. నాకు విజయమోహన్ గారు దాదాపు 30 ఏళ్ళ నుంచి 95 నుంచి సార్ నాకు మిత్రుడే. నేను మధ్యలో 20 years ప్రెస్లో పనిచేసిన, ఇప్పుడు నేను ప్రెస్ బంద్ చేసి లెక్చర్గా చేస్తున్నాను. అప్పుడు ఎట్లా ఉందో సంబంధం నాకు సార్తో అలాగే సంబంధం ఉంది. మా ఓన్ సిస్టర్ లివర్ సీరియస్ ఇబ్బంది పడి హైదరాబాద్ మెడికల్ అంటే హాస్పిటల్ తిరిగాము, ఎక్కడైనా బతకాలని చెప్పారు. అంటే మీరు బతకారమ్మా కొన్ని రోజులు అన్నారు. విజయమోహన్ గారి దగ్గర తీసుకొచ్చాం. తను ఏం చేయలేదండి, తను ఏం చేయలేదు, కానీ బతికించింది. మేము 5 ఏళ్ళు బతుకుంటాం కదా, 15 ఏళ్ళు బతికించింది. ఒక నోని ప్రూఫ్ ఇప్పటికీ మర్చిపోలేదు. సార్ చెప్పుకోవాలంటే చాలా మంది సరిపోదు వాస్తవంగా, సమయం నాకు కూడా సరిపోదు చెప్పాలంటే.
ఒక నోని ఫ్రూట్ అన్న ఇంతవరకు ఎవరు ఏం లేదు. ఆ నోని ఫ్రూట్ జ్యూస్ తాపండి, మీకు లివర్ ప్రాబ్లం ఉంది యాక్చువల్గా, దాన్ని మనం ఏం చేయలేము, రీప్లేస్మెంట్ చేసే అవకాశం మాకు అంత ధైర్యం, ఒక డబ్బులు ప్లస్ ఆ టెక్నాలజీ ఇప్పుడు ఉంది కానీ అప్పుడు లేదు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు ఆ రోజుల్లో 95 ఆ టైంలో సార్ దగ్గరికి వచ్చినాక నోని జ్యూసు ఆమె స్పాన్ ఆఫ్ లైఫ్ పెంచింది. 5 ఏళ్ళు బతుకుంటాను, ఆమె 15 ఏళ్ళు బతికింది. ఓన్లీ నోని ఫ్రూట్ జ్యూస్ ఇప్పటికి ఉంది, అది చాలా ధైర్యం దొరుకుతుంది. అది ఏం నేను ఆకలి పెంచింది, తన రక్తాన్ని ఉత్పత్తి చేసింది అంతే. న్యాచురల్ మెడిసిన్ సార్ చెప్పింది. ఆ మెడిసిన్ తోటి మా సోదరి ఆమె స్పాన్ ఆఫ్ లైఫ్ పెంచుకొని బతి చనిపోయింది. ఇప్పుడు లేదు తను, కానీ మా బావగారు ఉన్నారు, టీచర్ రిటైర్డ్. అది సార్ చేసిన సేవలు 1, 2 కాదండి. ఎందుకంటే సార్కు నా గురించి బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ కాదు, నేను ప్రెస్ ఉండడం మిత్రుడు తెలుసు, కానీ నన్ను నమ్మి సూర్యాపేట ఒక డాక్టర్ ఉంటాడు, పేరు చెప్పాను, ఒక బిల్డింగ్ కొనాలి. ఆ బిల్డింగ్ కొనడం సార్ దగ్గరికి వస్తే నా పేరు చెప్పాడు, శ్రీనివాస నా మిత్రుడు, ఆయన నెంబర్ ఇస్తారు అట్లా, అంత సింపుల్గా. ఆ డాక్టర్ వచ్చి నన్ను నమ్మి 4 కోట్లు లేకున్నాయి. 4 నేను సార్ చెప్తుంది, ఏందమ్మా శ్రీనివాస్ ఏంది ఎట్లున్నావు అంటున్నాను. కానీ ఇక మీ కాడికి వచ్చిన సార్ మంచిగా ఉంటుంది అంతే. వచ్చి నాకు మాట ట్యాబ్లెట్ వాడరు, ట్యాబ్లెట్ రాయరు, మాట్లాడి టచ్ చేస్తే అది నిజంగానే దేవుడు డాక్టర్ అనే దానికి నిదర్శనం ఇదే. వాస్తవంగా మీరే దేవుడు సార్, నాకు కనిపించే దేవుడు డాక్టర్లు మీలాంటి విజయమోహన్ లాంటి రంగారెడ్డి లాంటి డాక్టర్లే దేవుళ్ళు. అందరు డాక్టర్లు కూడా మీలాంటి స్ఫూర్తి తీసుకొని ప్రజలకు సేవ చేయడం చాలా అవసరం. అది ఎందుకంటే ప్రజలు చాలా నమ్ముతారు సార్ డాక్టర్లు. మీరు అనుకోవచ్చు మీకులో తెలియదు, మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక భరోసా, ఒక భయంతో వస్తాం, మీతో మాట్లాడితే భరోసాతో పోతాం. మీ మాటలు, మీ చేతలు, మీ తీరు మమ్మల్ని బతికిస్తాయి ప్రజల్ని. వాస్తవం అది, మెడిసిన్ కాదు బతికించేది, మీ తీరు, మీ మాట, మీ వ్యక్తిత్వం. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి లెక్క కోరుకునేది మొదట డాక్టర్నే, ఆ తర్వాతనే తల్లిదండ్రులు, ఆ తర్వాతనే ఉపాధ్యాయులు. అలాంటి డాక్టర్లు మీరు తెచ్చారు ఈ సమాజంలో. చాలా హార్ట్ఫుల్ సార్, మీకు చాలా గ్రేట్. మీకు చేతులెత్తి మీ ఇద్దరికి, ఇక్కడ ఉన్న 2 డాక్టర్లకు నమస్కరిస్తున్నాను. ఈ మా సంజయమోహన్ డాక్టర్ గారు, విజయమోహన్ డాక్టర్ గారు 30 పదులు పూర్తి చేసుకుంటే ఇంకా 30 పదులు పూర్తి చేసుకోవాలి. అలాగే మీ అబ్బాయి కూడా, మీ తదనంతరం మీ అబ్బాయి కూడా ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తారు. మా అందరి ఆశీస్సులు సూర్యాపేట అందరికీ కూడా సార్. మీరు చేసిన సర్వీస్ ఎక్కడికి పోతుంది, మీ పాపకు బాబుకు 100% మీరు నమ్మిన సిద్ధాంతం ఏదుందో ఆ ఆశీస్సులు ఉంటాయి సార్. వాళ్ళు కూడా మీకు అంత మంచి స్థానంలో ఉంటారని భగవంతుడు కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ.
నీలోనే ఆనందం నా దేవా. పట్టణాలను వదులుకొని ప్రభు మాట తీసుకుని సూర్యపేటకు చేరుకొని కార్యం